ఓం నమః శివాయ. సత్యవ్రతుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ ప్రాంగణంలో కొలువుదీరియున్నాడు. హైదరాబాద్ మీర్పేట నుండి విచ్చేసిన అనంతలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అపారమైన ఆధ్యాత్మిక ప్రశాంతతని, ఆత్మసంతృప్తిని పొంది కీర్తిశేషులు రామాంజనేయులు గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఆయనకు ఆత్మశాంతిని చేకూర్చేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆశ్రమానికి వచ్చారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకుని వారి గోత్రనామమైన యువరాజ గోత్రంతో అర్చనలు నిర్వహించుకున్నారు. యువరాజగోత్రోద్భవస్య రామాంజనేయులు నామధేయస్య అనంతలక్ష్మీ నామధేయస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయాభియాయిరారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిర్బ్రహ్మార్థైశ్వర్యాకామి. శివలింగానికి అభిషేకం చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. రాజమాధిపత్యం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపతే హర హర మహాదేవ. అర్చకులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని కీర్తిశేషులు రామాంజనేయులు గారి ఆత్మకు శాంతి చేకూరేలా పూజలు చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఓం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. స్వాహ అగ్నే స్వాహ భో స్వాహ. ఓం అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నిర్మాణ పనులకు అందించి శివాశీస్సులు పొందారు. దేశంలోన ఎక్కడ లేని తీరుగా సేవాశ్రమంలో శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. మానవ సేవలో భాగంగా అనంతలక్ష్మి గారు కీర్తిశేషులు రామాంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. రామాంజనేయులు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మరియు అనంతలక్ష్మి గారి కుటుంబానికి పుణ్యలింగేశ్వరుని దివ్యాశీస్సులు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నా పేరు సంధ్యారాణి. మా శ్రీవారితో ఇక్కడికి వచ్చాము. ఇది మొదటిసారి నేను రావడము. ఇక్కడ అమ్మా నాన్న అన్నదానమైన ఆశ్రమం చాలా బాగా ఉంది. గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ అభిషేకం కూడా చేయించాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చేస్తున్న సేవలన్నీ చాలా గొప్పవి. చాలా బాగా అనిపించింది. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు అందరూ రావచ్చు, సేవలు చేయొచ్చు. చాలా బాగుంది. ఎవరికి తోచింది వాళ్ళు దానం చేయండి. మీరు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది.